అమ్మ అసలు ఏం జరుగుతుంది సొసైటీలో? రీసెంట్ గా జరిగినటువంటి ఒక అమ్మాయి సొంత తల్లిదండ్రులను ఇంజెక్షన్ ఇచ్చి మరి చంపేసింది. ప్రేమ ఒప్పుకోవట్లేదని తల్లిదండ్రులను చంపడం ఎలా చూడొచ్చు? అంటే చదువుకున్నా కూడా ఈ రకంగా చేయడం లేదు అంటే మీరు ఒక అనుభవం వ్యక్తిలా ఏం చెప్పదలుచుకున్నారు? చదువుకున్న వాళ్ళు సంస్కారం నేర్చుకోవాలి. నేను తల్లిదండ్రి కష్టపడి పంపించేది ఏమిటికి? చదువుకోమని కదా. అసలు నిన్ను కనేటప్పుడు నువ్వు ఈ రోజు నువ్వు నన్ను చంపుతావని తెలిస్తే నేను ఆ రోజే చంపేసేదాన్ని కదా. నిన్ను కష్టపడి 9 నెలలు మోసి కని పెంచి నీ కొల్లు కొవ్వెక్కి నీ ప్రేమించినోడి కోసం నువ్వు కన్న తల్లిదండ్రులను చంపడానికి సిద్ధపడ్డావంటే ఆ రోజే కనుక నా బిడ్డ టైట్ అనుకుంటే తల్లిదండ్రులు అసలు కనరు కదా. కన్నకు పోయినా చంపేస్తారు కదా ఒకటి గింజ ఏదో ఒకటి వేసి. ఎందుకు అమ్మాయిలు ఎంత దారుణంగా తయారవుతున్నారు? ప్రేమించినోడి కోసం, ఉంచుకున్నోడి కోసం, ఎంజాయ్మెంట్ల కోసం, సోషలిజం కోసం ఎందుకు ఎంత దారుణంగా తయారవుతున్నారు అమ్మాయిలు? సరైన అవగాహన లేక, భయం భక్తి లేక, ఎక్కువ జలసాలకు అలవాటు పడి తిరగమరిగి ఎట్టాటోళ్ళు కొంతమందే ఉంది. పద్ధతి కళ్ళు ఉన్న అమ్మాయిలు, తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి మంచి అమ్మాయిలు ఈ కొంతమంది బరి తెగించినవి ఉన్నాయన్నమాట సమాజాన్ని బస్టు పట్టడానికి. వాటిని చూసి నేర్చుకోవద్దు కొంతమంది అమ్మాయిలు, వీటిని చూసి పాఠాలుగా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు గురుకుల హాస్టళ్లలో, ఇప్పుడు కాలేజీలలో చాలా వరకు అన్యాయాలు జరిగినాయి కదా. ఆడపిల్లలకు నేను చాలా మందికి చెప్పిన, అమ్మ మీ గురించి వచ్చి ఎవరు పోరాడరు, మీ గురించి మీరే తిరగబడాలా, మీరే అడగాలని. ఇప్పుడు చాలా మంది హాస్టళ్లలో భోజనం సరిగా పెట్టకపోయినా, బొద్దెవకలు పడ్డా, ఫుడ్ సరిగా లేకపోయినా, కూరలు సరిగా రాకపోయినా ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది స్పందిస్తున్నారు. హాస్టళ్లలో తిరగబడతారు, ధైర్యంగా అడుగుతున్నారు. అది కోరుకున్నా, అది వచ్చింది. కానీ ఇది కోరుకుంటున్నా నేను చాలా రోజుల నుంచి చెబుతున్నా, ఎందుకు అమ్మాయిలు మారట్లేదు? ఇప్పుడు నువ్వు ప్రేమించినోడి కోసం తల్లిదండ్రులు చంపేసి నువ్వు దీనివల్ల నీ జీవితానికి ఏంది? ఇప్పుడు నువ్వు ప్రేమించినోడు నిన్ను రేపు నిన్ను చేసుకుంటా నువ్వు బాగుపడతావా? కన్న తల్లిదండ్రులు చంపేసి నువ్వు రేపు నువ్వు బాగుపడతావా? ఎట్టాడితే సమాజానికి నష్టమే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు చంపేసింది రేపు వీడిని చంపదా? ఇంకొకటి కోసం వీడిని చంపదా? ఎట్టాడి దాన్ని అసలు నమ్మొచ్చునా? ప్రేమలో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ అంటున్నావు. ఏం చెప్తాను? ప్రేమలో ఉన్నప్పుడు కామం కాదు, ఇది బలిసి తెగ బలిసిన ప్రేమ. ఇది ప్రేమ కాదు, ఇది ప్రేమ కాదా. ఇది దీనికి ప్రేమ అని అడ్డం పెట్టకాకండి. ఇది తెగబలిసి కొవ్వెక్కి కొట్టుకున్న ప్రేమ ఇది. మళ్ళీ దీనికి ప్రేమని ఎందుకు మళ్ళీ అడ్డం పెట్టుకోవటం? ప్రేమ అసలు కానే కాదు. ఇప్పుడు డాక్టర్ అయ్యి ఏమంటారు కదా, వైద్యం చేస్తున్న వ్యక్తి తల్లిదండ్రులకు ఈ రకం ఇంజక్షన్ చదువుకున్న చదువుకి ఏం వాల్యూ ఉందంటే మీరే చెప్తారు? డాక్టర్లు దేవుళ్ళతో సమానం. ఇప్పుడు మనం ఫస్ట్ దేవుడిని నమ్ముతాం. మనకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి పోతాం. ఫస్ట్ డాక్టర్ మన ప్రాణాన్ని డాక్టర్ చేతుల్లో పెడతాం. వాళ్ళు మనల్ని ఏం ఇంజక్షన్ వేసి చంపేది మనకు తెలియదు. అసలు మన ప్రాణాన్ని కాపాడరో తెలియదు, కానీ మన ప్రాణం వాళ్ళ చేతుల్లో పెడతాం. వాళ్ళు దేవుళ్ళని భావించి వాళ్ళు ఇంతకు ముందు బాగా చేశారు, ఇప్పుడు బాగా చేయట్లేదు హాస్పిటల్లో. ఇప్పుడు డాక్టర్ వృత్తి చేసే వాళ్ళు కొంతమంది బాగా చేయట్లా. ఇప్పుడు సమాజానికి ఏమి నేర్పియాలని ఇప్పుడు మనం హాస్పిటల్కి, ఇప్పుడు సామాన్యులు హాస్పిటల్కి పోతాం. వాళ్ళని ఏదైనా ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోతే వాళ్ళని గట్టి ప్రశ్నించాలంటే వీళ్ళు ఏం ఇంజక్షన్ వేసి మనల్ని చంపుతున్నారని భయపెట్టియాలని కదా. ఇది సమాజం మీనికి తీసుకొచ్చింది. దీని గురించి గవర్నమెంట్ గట్టి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు సామాన్య ప్రజలు మనం హాస్పిటల్ పోతాం, మనం సరిగా అవతారాలు జరుగుతాయి, పట్టించుకోరు. నేను చాలా వరకు చూసిన నర్సులు కూడా నేర్చుకోవటానికి పోయిన వాళ్ళు, డాక్టర్ నేర్చుకోవటానికి పోయే వాళ్ళకి చాలా మందికి పేషెంట్స్ ఎక్కువ ఉండాలి, ఓపిక ఎక్కువ ఉండాలి. వాళ్ళు మాట్లాడితే ఎంత రోగం ఉన్న మనిషికైనా కానీ తగ్గిపోవాలన్నమాట. అంత స్మూత్ గా ఇంతకు ముందు చాలా మంది డాక్టర్లు మాట్లాడేది. ఇప్పుడు కూడా ఆడాడన్నారు అరుదుగా దేవుళ్ళ మాట. వాళ్ళు మాట్లాడుతుంటే మనకు సగం రోగం తగ్గిపోద్ది. ఇప్పుడు అసలు ఇంజక్షన్ కుచ్చుతుంటే ఆడ నరం దొరికిందా దొరకలేదా కూడా చూసుకోవట్లే. కుచ్చుకుంది కూడా అది కుచ్చుకుందా లేదా, సరిగా ఉన్నదా ఉందా కూడా చూడట్లేదు. నర్సులు అడ్డగోలుగా వేసి వెళ్ళిపోతారు. రోగికి అసలు ఏం జరుగుతుంది అని కూడా నిలబడి సరిగా అడగట్లేదు. వాళ్ళంతా గ్రూపులు కూడి రూమ్లలో కూర్చొని మీటింగులు పెట్టుకుంటా, సెల్లులు చూసుకుంటా, నవ్వుకుంటా, తిప్పుకుంటా, తిరుక్కుంటుంటే మనకేం ట్రీట్మెంట్ నడుతుంది? అట్టటి వాళ్ళు ఎట్టాటి నేర్చుకునేది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వాడుకొని ఎంతో మంది ఎంబీబీఎస్ ఎంతో మంది చాలా మంది స్థాయికి వెళ్ళారు. సోషల్ మీడియాలో ఈ రకంగా ఎవడో ముఖం తెలియని వాడి కోసం లవ్ అనే ప్రేమ పెట్టుకొని సొంత తల్లిదండ్రులు చంపుకున్న ఈ రోజుల్లో ఎలా చూడొచ్చు అంటారు? కలికాలం అనుకోవచ్చు అంతా? కలికాలం అనుకోవచ్చు. ఎట్టాటి వాళ్ళు ఉంటే కలికాలమే అనాలి. ఎందుకంటే అందరు లేరు కదా. ఎట్టాటి ఆడ ఉన్నాయి అరుదుగా బరి తెగించినవి. ఎట్టాటి వాళ్ళు ఉన్నంతసేపు కలికాలమే అయింది. ఎందుకంటే వీళ్ళు చడిపోయింది కాక ఒక బరి అడుగులో పడి 10 బరిగొడ్లకు పూసినట్టు ఎట్టాటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయొద్దు. చుట్టూ ఉండాలి కూడా స్పందించి వాళ్ళని గవర్నమెంట్కి బట్టి ఇవ్వాలి. ఖచ్చితంగా బుద్ధి రావాలి ఎట్టాటి అమ్మాయిలకి. ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించినట్టు బుద్ధి రావాలా. దీనికి ఇప్పుడు ఇది తల్లిదండ్రులే చంపిందిగా, రేపు నన్ను చంపదానికి గ్యారెంటీ ఉందా? ఇప్పుడు నిన్ను చేసుకుంటది, రేపు నీ తల్లిదండ్రులను చంపదా? ఎందుకు లేదు ఈ ప్రేమించినోడికి ఆ బుద్ధి?
అందుకని వీడు తిరగబడాలన్నమాట దాని మీద, దానికి అప్పుడు బుద్ధి వస్తుంది దాని జీవితం మీద. అంటే లేడీస్ కి బాగా స్వేచ్ఛ ఇచ్చినందుకు, మంచి హక్కులు ఇచ్చినందుకు అయితే ఈ రకంగా ఈ మధ్యలో చంపడాలు ఇవన్నీ చూస్తున్నాం. లేడీస్ కొంతమంది పద్ధతి కొన్ని వాళ్ళు ఉన్నారయ్యా, కొంతమంది పద్ధతినే ఉండరు. ఎట్లాంటి కొద్దిగా బరి తెగించినవి ఉంటాయి చూసినావు, తల్లిదండ్రులు లెక్క చేయకుండా. ఒకవేళ తల్లిదండ్రులు సమస్యలు బాగలేక వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉండి కొట్టుకొని తిట్టుకొని ఉంటారు, అదే అలుసుగా తీసుకొని కూడా ఇట్లా మారే అమ్మాయిలు ఉంటారు. ఒక్కొక్క ఫ్యామిలీలో తాగుబోతు తండ్రి, కష్టపడే తల్లి ఉండే తల్లి ఉంటుంది, అది అలుసుగా తీసుకొని ఉండే పిల్లలు కూడా ఉంటారు. ఇట్లా ఈ రకంగా సమాజం మీద పాడైపోయే పిల్లలు నాకు 10% 20% ఉన్నారు. ఎట్టాటి వాళ్ళు మరీ దారుణంగా పరితెగించి తల్లిదండ్రులు చంపేది. పద్ధతిగా ఉండే పిల్లలు పద్ధతినే ఉన్నారు. ఈ పరితెగించిన ఎట్టాటి అద్దు పొద్దు లేని తగిడిసినే ఇట్లా చేసేది. అద్దు పొద్దు ఉండే వాళ్ళు అమ్మాయిలు అద్దు పొద్దు మీద ఉండరు. కొంతమంది తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు స్వేచ్ఛ వినియోగించుకోవాలి, కానీ ఎట్టాటి ఫస్ట్ పనులు ఏమిటికయ్యా? ఆమె ఇప్పుడు చూడగానే అమ్మాయి మంచిది అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకు ఉన్న డౌట్ ఇది. ఇప్పుడు లవ్ యుద్ధం అంటే డ్రమ్ములలో వేసి చంపుతున్నారు, బస్ పోదాం అంటే బస్సులో వీడియోస్ చంపుతున్నారు. చూడగానే అమ్మాయితో అంటే ఫ్రెండ్షిప్ చేయాలంటే అమ్మాయి మంచిది కాదంటే గుర్తుపట్టాలి. అమ్మాయిని మంచిది కాదంటే గుర్తుపట్టాలంటే నిన్ను చూడగానే నువ్వు తిప్పే పార్కుల చుట్టూ అత్తతో చూసినావు, నువ్వు తిప్పే పార్కుల చుట్టూ నువ్వు మాల్లం పై నాకు అనరాదు అది తిప్పుతావు కదా, అది అడిగినప్పుడల్లా డబ్బులు దానికి ఖరీదు కల చాక్లెట్లు ఇస్తారు. ఇప్పుడు ఖరీదు కల చాక్లెట్లు తిప్పుతున్నారు కదా. ఇక ఎట్లాంటికి ఆశపడి వచ్చేది, నువ్వు గిచ్చి నాకు గిచ్చుకునేది, నువ్వు గిల్లి నాకు గిల్చుకునేది, నేను ఒక మాట అనకూడదు, కానీ అట్టాడు దాన్ని ఎమ్మటే గుర్తుపట్టవచ్చు. అయ్యే వచ్చేది తొందరగా, సరైన అమ్మాయిలు రానీరు. నువ్వు ఇటు చూస్తుంటే అది అటు బాధ్యత మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. సరైన పద్ధతి కల అమ్మాయి నువ్వు ఇటు చూస్తుంటే ఆమె ముందే భయం పుట్టి నీకన్నా 10 అడుగులు ముందే వేసి వెళ్ళిపోద్ది. నిన్ను ఆవహించే అమ్మాయి నువ్వు ఒక అడుగు దూరంలో ఉన్నా కూడా నీకు ఇంకా ఒక అడుగు దగ్గరలోకి వస్తుంది. ఈజీగా గుర్తుపట్టవచ్చు బయట దాన్ని. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న అమ్మాయిలు తొందరగా చెడిపోతున్నారా, ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు తొందరగా చెడిపోతున్నారా అంటే మీరే చెప్తారు? ఎక్కడైనా అమ్మాయిలు చెడిపోతున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ 90% ఏమో హైదరాబాద్ మాయకొత్తలు చెప్పి వచ్చి 90% చెడిపోతారు. ఊళ్ళలోనే 10% చెడిపోతారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకొని. అమ్మాయిలు అనేది ఇప్పుడు ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు. ఎంతో కొంత తల్లిదండ్రులు చదివిస్తారు. మాయాలు ఇప్పుడు మాకు అప్పుడు ఆ రోజుల్లో చదువు లేదు, మా పిల్లలకు కూడా చదువు ఉండాలి అని చెప్పి 10 దాకా 12 దాకా అటు చదివిస్తారు. ఇదేం చేస్తుందంటే ఈ 10-12 చదివితే ఇది సంస్కారం నేర్చుకోవట్లేదు, సెల్లుల్లో చూస్తాను విడిగా చూసి నేర్చుకొని జీవితాలు పాడు చేసుకుంటాను, తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతాను. అట్ట సమాజం మీద బస్టు పడతాను అన్నమాట. కుటుంబ విలువలు కూడా తగ్గించేది ఎట్టాటి వాళ్ళని. మరి ఇక తల్లిదండ్రులు చంపేసిందంటే మామూలు విషయమా? అది.